అన్నయ్య ఏం కాదన్నయ్య, ఊపిరి అడ్డం లేదమ్మా. ఆవిరి పెట్టాలి, నెబులైజర్ పట్టుకురమ్మా. అలాగే. అమ్మో ఏటైపోయినది అన్నయ్య, తమ్ముడు, తమ్ముడు ఏటైపోయినదిరా తమ్ముడు. అమ్మ కుందనా, కుందనా. అత్తయ్య, నాన్న జాగ్రత్త. ఏం కాదన్నయ్య, కొద్దిగా ఓర్చుకో. బాగా ఆవిరి పట్టండి నాన్న. పట్టన్నయ్య, ఆవిరి పట్టు. భగవంతుడా సల్ల కాపాడు తండ్రి. ఇప్పుడు ఓకేనా నాన్న? ఒక నిమిషం, ఇప్పుడే వస్తాను. గంగవ్వ, ఇట్రా. ఏడగ తల్లి. రా. ఉండు 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 ఉండు. ఏడు తల్లి. కుందనమ్మ ఏటైనా తల్లి? గంగవ్వ, మా అమ్మ ఇంటి పేరు కనక మెడలా? అది అది గంగవ్వ, ఇదిగో ఇందులో కనక మెడల వజ్రపతి కూతురు కనక మెడల స్వర్ణ అని ఉంది. గంగవ్వ, చెప్పు, ఆ వజ్రపతి కూతురు మా అమ్మ? అది అది నాకు తెలవదమ్మా. నీకు తెలుసు గంగవ్వ.
అందుకే కదా ఆ రోజు హాస్పిటల్లో మీ తాత వజ్రపతిని నిలదీయి మీ మేన మామ రుద్రమణిని చొక్కా పట్టుకోనన్నావు. చెప్పు గంగవ్వ, అడిగేది నిన్నే. అందుకే ఎదిరించాను. విన్నావా మాణిక్యం? నీ కూతురు చేసిన ఘనకార్యం, చేసిన అప్పు తీర్చమని అడిగితే దౌర్జన్యానికి దిగిందంట. అందుకే ఆ రంగమ్మ ఈ ఇంటిని నాకమ్మేసింది. ఈ క్షణం నుంచి ఇది నా ఇల్లు. చాలు. మీరు నాకు నా కుటుంబానికి చేసిన అన్యాయాలు చాలు. నా ఇంటిని అమ్మడానికి ఆమెవరు, కొనడానికి మీరెవరు? రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఈ ఇల్లు స్వాధీనం చేసుకోవడానికి ఇంకా 2 నెలల గడువు ఉంది. ఆ గడువు లోపల ఖాళీ చేయించే అధికారం మీకే కాదు, ఎవ్వరికీ లేదు. మీరు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఇంటిని స్వాధీనం చేసుకోవడానికి గడువు 2 నెలలు ఉన్నమాట నిజమే. కాకపోతే అదే అగ్రిమెంట్లో ఇంకో విషయం కూడా ఉంది. అదేంటో నేను చెప్పడం కంటే మా లాయర్ గారు చెప్పడమే బాగుంటుంది. లాయర్ గారు. మాణిక్యం గారు, మీరు రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అప్పు తీసుకున్న 2 సంవత్సరాలలోపు తిరిగి చెల్లించాలి. లేని పక్షంలో ఈ ఇంటిని రంగమ్మ స్వాధీనం చేసుకోవచ్చు. అలాగే తీసుకున్న అప్పుకి చెల్లించవలసిన వడ్డీ 3 నెలలు దాటి చెల్లించలేకపోతే ఏ క్షణంలోనైనా ఈ ఇంటిని నమ్ముకునే హక్కు, అధికారం రంగమ్మకున్నాయని మీరే స్వయంగా రాసిచ్చి సంతకపెట్టిన డాక్యుమెంట్స్ ఇవి. ఏంటి నాన్న ఇది? వాళ్ళు చెప్పేది నిజమేనా? 3 నెలల వడ్డీ కట్టకపోతే వాళ్ళు మన ఇంటిని అమ్మేసుకోవచ్చా? అలాని నేనేమీ రాసివ్వలేదు. నా అవసరాన్ని ఆసరాగా తీసుకుని ఆ రంగమే రాయించుకుంది. విన్నావుగా, మీ నాన్న రాసిన అగ్రిమెంట్ ప్రకారం ఇప్పటికే 6 నెలలుగా వడ్డీ కట్టలేదు కాబట్టి రంగమ్మకి ఇల్లు అమ్ముకునే హక్కుంది. ఈ ఇంటిని కొనుక్కునే హక్కు నాకుంది. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ మెడపట్టి బయటికి గెంటే అధికారం నాకే ఉంది. రేయ్, ఆగండి. ఇంట్లో సామాన్లు తీసి బయటికి పారేయండి. కాంచనమాల, ఆ రంగమ్మ దగ్గర నుంచి నా ఇంటిని కొన్నామని తెలిసినప్పుడే అర్థమైంది నువ్వు నన్ను సాధించడానికే ఇదంతా చేశావని. ఆనాడు నువ్వు చేసిన పాపానికి నా భార్య దూరమైంది. పెళ్లి పందిల్లో నా పెద్ద కూతురు దూరమైంది.
ఈ పాపానికి ప్రతీకారానికి 2 నిండు ప్రాణాలు పోగొట్టుకున్న గాయాలతో రగిలిపోతున్నాయి. మళ్ళీ మీరొచ్చి ఆ గాయాలని రేపాలని చూశారో మీ కుటుంబంలో 2 నిండు ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వస్తుంది. నోర్మై, ఎవరు దుర్మార్గులు, ఎవరు? నువ్వొక ముడి విప్పాలి. ఇది విప్పిన మరుక్షణమే చిక్కుముడులన్నీ వాటంతటవే విడిపోతాయి. విప్పో, ముడి విప్పో. హరోం హర, హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. నాన్న, నేను మీ స్వర్ణని. ఇప్పుడు నేను 2వ ఆడబిడ్డకి జన్మనిచ్చాను. నా బిడ్డలకి జన్మనిచ్చిన ఆనందం కంటే నా కూతుళ్ళకి మీరు నాకు పంచిన ఆప్యాయత, అనురాగం అందివ్వలేకపోతున్నాననే బాధ ఎక్కువగా ఉంది. నా కుటుంబం అందరి దగ్గర నుంచి నేను పొందిన ఆప్యాయతల్ని, అనురాగాల్ని నా కూతుళ్ళు కూడా పొందాలి. వాళ్ళ ఒడిలో పెరగాలి. మేనమామల, అత్తయ్యల ఆప్యాయతలు పొందాలి. నా బిడ్డలు మీ ఇంటి కోడళ్ళవ్వాలి. ఇదే నా ఆశ. నా ఆశ నెరవేరాలంటే ముందు మీరు నన్ను, ఆయన్ని ద్వేషించడం మానాలి. మీ ద్వేషానికి, కోపానికి కారణం ఉంది. నేను పెళ్లి పెట్టల ముందు మీ అందరినీ వదిలేసి ఆ పెళ్లి కాదని మాణిక్యాన్ని పెళ్లి చేసుకున్నాను. దానివల్ల అమ్మ చనిపోయింది, పెద్దనే ఇంటికి దూరం అయిపోయారు అనుకుంటున్నారు. కానీ నేను ఏ తప్పు చేయలేదు నాన్న. మీరు అనుకున్నట్టు కనకరాజు బావని నేను ప్రేమించలేదు. తనతో పెళ్లి నాకు ఇష్టం లేదు. నేను ఆ పెళ్లికి ఒప్పుకోను లేదు. ఇదంతా మన కుటుంబంలో ఒకరికి తెలుసు. వాళ్ళే కావాలని మా ప్రేమను సపోర్ట్ చేస్తున్నామని నాతో చెప్పి, అటు కనకరాజు బావతో పెళ్ళవుతుందని చెప్పి మన మధ్య ఆఘాతాన్ని పెంచారు. వాళ్ళు మరెవరో కాదు, గంగవ్వ, ఏంటి తల్లి, దేనికోసం ఎదుగుతున్నావు? గంగవ్వ, దీంతో పాటు ఇంకో సగం ఉండాలి. నువ్వేమైనా చూసావా? లేదు తల్లి, ఒక్క ఐటమే కదా తీసావు. లేదు గంగవ్వ, ఒకసారి పట్టుకో. అదే కుందనా, దేనికోసం వెతుకుతున్నావు? అత్తయ్య, ఇక్కడ అమ్మ రాసిన ఒక లెటర్ ఉంది. దీంతో పాటు ఇంకో సగం ఉండాలి. అందులో ఏం రాసుంది? ఏ గతం కోసమైతే అందరినీ నిలదీస్తున్నానో ఆ గతాన్ని గురించి అమ్మ స్వయంగా రాసింది అత్తయ్య. ఏ వ్యక్తి వల్ల అమ్మ ఇంటి నుంచి దూరమైందో ఆ వ్యక్తి వల్ల
మా తాతయ్య మావయ్య అందరూ మనల్ని శత్రువుల్లా చూస్తున్నారు. ఆ వ్యక్తి గురించి ఇందులో మొత్తం చెప్పింది అత్తయ్య. ఎవరమ్మా ఎవరమ్మా ఆ వ్యక్తి ఎవరు? అది తెలియాలంటే దీంతో పాటు ఇంకొక సగం ఉండాలి. అది ఎక్కడుందో తెలుసుకోవాలి అత్తయ్య. అత్తయ్య, ఒక పని చేద్దాం, ఇక్కడున్న దాంట్లో అంతా వెతుకుదాం. సరే. అంటే గతంలో స్వర్ణమ్మని ఎవరు మోసం చేశారో, 2 కుటుంబాలు విడిపోవడానికి కారణం ఎవరో మొత్తం ఈ కాగితంలో రాసిందనమాట. అయితే బేగెళ్ళి ఈ కాగితం పెద్దబాబు గారికి చూపించాలా? మీ మీద పడ్డ నిందల్ని వదిలించుకోకుండా ఊరు వదలటం పరిష్కారం కాదు. ఎందుకంటే మీరెక్కడికెళ్ళినా మా పిల్లలు వెంబడిస్తూనే ఉంటారు. ఎందుకంటే ప్రేమ ఆయుష్ 1 జీవితకాలమైతే పగ ఆయుష్ 1000 జీవితకాలాలంటారు. మీ మీద పడిన నిందలు తొలగించుకోవటానికి ప్రయత్నం చేయండి. ఈ 2 కుటుంబాల మధ్య ఉన్న పగని ముగించేయటానికి ప్రయత్నిద్దాం. అలాగే మీ భార్య చావుకి కారణం నేను కాదని, మీ పెద్ద కొడుకు ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి కారణం నా భార్య కాదని నిరూపించడానికి దారేమైనా ఉందా? చెప్పండి. ఇప్పుడే నిరూపించి వెళ్తాను. ఉంది. వజ్రపతి గారు, ఏంటా దారి? కుందనని నా ఇంటి కోడల్ని చేయటం. ఏం మాట్లాడుతున్నారు? ఏ కుటుంబాన్నైతే నేను ద్వేషిస్తానో, ఏ కుటుంబం నీడ కూడా నా ఇంటి మీద పడకూడదని కోరుకుంటానో, ఆ కుటుంబానికి నా కూతుర్ని కోడలుగా పంపించాలా? అవును మాణిక్యం, ఇది నా కోరిక మాత్రమే కాదు, చనిపోయిన నీ భార్య స్వర్ణ కోరిక కూడా. ఏం మాట్లాడుతున్నారు? ఒకసారి చదువు. నీ భార్య మనసులో ఉన్న కోరికేంటో నీకే అర్థమవుతుంది. నా కూతురి కోరిక అర్థమైందా? నా మనవరాలిని నా ఇంటి కోడలిగా పంపించు. మన కుటుంబాల మధ్య ఉన్న పగని, కోపాల్ని ఆపటానికి, అందరం కలిసి ఉండటానికి ఈ పెళ్లి ఒక్కటే మార్గం. మాణిక్యం, నేను నీ పెదబాబుగా కాదు, నీ మామయ్యగా చెప్తున్నాను. నా మనవరాల్ని నా ఇంటికి కోడలిగా పంపించు. నా కూతురి కోరిక నెరవేర్చటం నా ధర్మం, కానీ నిర్ణయం మాత్రం నీదే.
నీ నిర్ణయం ఏదైనా నిన్ను నడి రోడ్డు మీద వదిలిపెట్టలేను. ఓ మామయ్యగా చెప్తున్నాను, నిర్ణయం నీది. త్రివేది, పెద్దబాబు గారు. తాళం తీసి సామాన్లు లోపల సర్దించు. అలాగే అలాగే బాబు గారు. రండి రండి, సామాన్లు దించండి, త్వరగా రండి. రేపు ఉదయమే కౌస్తుభ్కి కనిష్కకి పెళ్లి. కానీ కౌస్తుభ్ పక్కన పెళ్లి కూతురుగా కుందన ఉండాలి. ఉంటుందని నేను నమ్ముతున్నాను. రమ్యతేతం త్రిభువనవక్షం విష్ణుమీశం నమామి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. పసుపు కుంకుమ అక్షంతలు వేయండి. ఇద్దరు కలిసి వేయండి బాబు. గౌరమ్మ పైన ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. అస్య పూర్వాం రథమత్యాం హస్తినాథ్ ప్రబోధినీం శ్రీం దేవీ ఉపయే శ్రీర్మాదేవి జుషులాం తాం సోస్తుకాం హిరణ్యప్రాకారాం జ్వలంతీం తృప్తాం పఠీం పద్మేస్తాం తత్వధాం తాం ఉపయే శ్రియం తద్లాం ప్రభాతాం జ్వలంతీం శ్రీం లోకే దేవి దుఃఖాకారాం తాం పద్మీం శరణం ఏకే వేసినాం తాం వృణే. మాంగళ్యధారణ శుభ సమయే మాంగళ్యధారణ గావించండి బాబు. ఓం అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. అక్షంతలు తీసుకోండి అమ్మా, ఆశీర్వదించండి. నూతన వధూవరులను ఆశీర్వదించండి అమ్మా. బాబు, ఇరువురు దండలు మార్చుకోండి. ఓం సహస్రపీ విషాక్ష ముందు తాతగారి ఆశీర్వాదం తీసుకోండి. దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘ సుమంగళీ భవ. లేమ్మా, లేనా. ఆనాడు నా కూతురు మాణిక్యం ప్రేమని అర్థం చేసుకోలేక వాళ్ళని దూరం చేసుకున్నాను. ఈనాడు మీ ఇద్దరి పెళ్లి చేసి విడిపోయిన రెండు కుటుంబాలు ఒకటి కావాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. తప్పకుండా తాతయ్య. మా అమ్మ మీద పడ్డ నిందని తొలగించి మన రెండు కుటుంబాలని ఒకటి చేసే బాధ్యత నాదే. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు.
నిండు నూరేళ్లు పిల్ల పాపలతో సుఖ సంతోషాలతో సౌభాగ్యవతిగా వర్ధిల్లు తల్లి. దీర్ఘ సుమంగళి భవ, దీర్ఘాయుష్మాన్ భవ. పిల్ల పాపలతో కలకాలం నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో వర్ధిల్లండి. పిల్ల పాపలతో కలకలలాడుతూ నిండు నూరేళ్లు సంతోషంగా ఉండండి. చాలా మంచి పని చేశారు మావయ్య గారు. మీ కూతురి చివరి కోరిక నెరవేర్చడం కోసం నా కొడుకు జీవితం బలి చేస్తారా? వాడిని కన్న తల్లిదండ్రులుగా వాడి పెళ్లి చేసే అర్హత కూడా మాకు లేదా? మాకు కోడలిగా ఏ అమ్మాయి రావాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ కూడా మాకు లేదా? మీకు అర్హత లేదని ఈ పెళ్లి జరిపించలేదు. ఈ అమ్మాయికి ఈ ఇంటి కోడలయ్యే అర్హత ఉందని జరిపించాను. ఏంటి మావయ్య గారు ఆ అర్హత? ఈ మాణిక్యం చేసిన పని వల్లే మా అత్తయ్య గారు చనిపోయారు అన్న విషయం మీరు మర్చిపోయారా? ఈ మాణిక్యం చేసిన ద్రోహం వల్లే నా భర్త నా బిడ్డ నన్ను వదిలి వెళ్ళిపోయారు అని మీరు మర్చిపోయారా? అది గనక కోడలిగా ఈ ఇంట్లో అడుగు పెట్టిందో మేమందరం ఈ ఇంట్లోంచి వెళ్ళిపోతాం. కాంచనమాల! అవును నాన్నగారు, నేను చెప్పాలనుకున్న మాటని వదిన చెప్పారు. శత్రువు కూతురిని ఈ ఇంటి కోడలిగా తెచ్చుకునే మనస్సు మీకు ఉందేమో గాని శత్రువు కూతుర్ని కోడలిగా భరించేంత గొప్ప మనస్సు మాకు లేదు. మీకు మేం కావాలనుకుంటే వీళ్ళని వదులుకోండి, వీళ్ళు కావాలనుకుంటే మమ్మల్ని వదులుకోండి. ఏం మాట్లాడుతున్నారు నాన్న? తన్ని వదులుకోవడం అంటే మీ బిడ్డని వదులుకోవడంతో సమానమని మర్చిపోయారా? ఇప్పుడు తను నేను వేరు కాదు నాన్న, ఇద్దరం ఒక్కటే. నేను మీకు కావాలి అనుకుంటే తన్ని ఇంటి కోడలుగా అంగీకరించండి, లేదు అనుకుంటే ఈ క్షణమే మేమిద్దరం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాం. అవును పెద్దమ్మ, గతంలో ఏం జరిగిందో నాకు తెలీదు. మీ మధ్య అపార్థాలు ఎందుకు వచ్చాయో నాకు ఏమీ తెలీదు. కానీ నేను చెప్పేది ఒక్కటే, మీరు పగ పెంచుకుంది మాణిక్యం మామయ్య కూతురు మీద మాత్రమే, నా భార్య కుందన మీద కాదు. మా ప్రేమ కోసం మా మామయ్య తన పగని చంపుకొని తన కూతుర్ని ఈ ఇంటి కోడలుగా పంపించాడు. ఏ మీ కొడుకు కోసం మీరు మీ పగని చంపుకోలేరా?
లేదు, నీకన్నా పగే ముఖ్యం అంటారా? ఈ క్షణమే ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతాను. పదకొందన. కౌస్తుభ్, విన్నారుగా, ఈ పెళ్లి ఇంటి పెద్ద చేయించింది. నా పెద్దరికానికి విలువ లేకపోతే విలువలేని ఇంట్లో నేను ఉండను, మీరే ఉండండి. పదమనవడా. ఆగండి అన్నయ్య. రాముడెక్కడో లక్ష్మణుడు అక్కడే. మీరు లేని ఇంట్లో మేము కూడా ఉండలేము. పద చూడమని. మా అమ్మ నాన్న ఎక్కడో నేను కూడా అక్కడే ఉంటాను. వాళ్ళు లేని ఇంట్లో నేను కూడా ఉండను. మా ఆవిడెక్కడో నేను కూడా అక్కడే.